హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఆసిఫ్ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇచ్చి వెళ్ళాడు. నేను ఏదన్నా తమ్లైన్ పెడితే అక్కడ వాళ్ళ వీడియోస్ చూస్తానని, ఇంకా వాళ్ళ ఎవరైనా వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి వస్తారని, నేను చూస్తానని. ఓకేనా? సో ఏది బ్యాడ్గా స్ప్రెడ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా పెడితే కొంచెం ఎవరన్నా వ్యూ కోసమే చేస్తారు, కానీ నేను వాళ్ళ టాపిక్ ఏం మాట్లాడను. కొన్నిసార్లు మాట్లాడుకుంటాము. ఓకేనా? సో ఎవరన్నా నా ఛానల్లో కొత్తగా వచ్చింటే ఒక్కసారి నా వ్లాగ్ చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? సో ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నా వ్లాగ్స్లలో ఎక్కువ శాతం పప్పుచారు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు అంటే మా ఇంట్లో ఎక్కువగా పిల్లలు తింటారనేసి నేను ఫ్రైడే పప్పు చారు అనేది ప్రిపేర్ చేసుకుంటాను. నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క వంట స్టార్ట్ చేసుకుంటా. ఇంకా ఈరోజు టీ అనేది తాగలేదు నేను, నాకు బోరింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే పాలు అస్సలు నచ్చడమే లేదు. ఫస్టే పాలు సగం నీళ్ళు, మనం నీళ్ళు కలిపేస్తే ఆ టీ పొడి ఎంత మంచిగా ఉన్నా కూడా పాలు సరిగ్గా లేకపోతే టీ సరిగ్గా ఉండదు. యాసిరికి వచ్చింది, నాకు అసలు టీ తాగాలన్న ఇంట్రెస్టే లేదు. అందుకనేసి చక్క ఈరోజు ఫ్రైడే కదా, తొందరగా పనులన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ కుక్ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ సగం అయితే కుక్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్లో రైస్ కూడా కుక్ అయిపోతాయి. ఇంకా అంట్లు మొత్తం ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంట్లు ఎన్ని పడతాయంటే, ఒక గ్లాస్ వాటర్ తాగినా, ఒక స్పూన్ ఏదన్నా యూజ్ చేసినా, ఒక నైఫ్తో ఏదన్నా చేసినా ఫస్ట్ అది వెళ్ళేది సింక్లోకి. వాష్ చేయడానికి నేను యూజ్ చేసేస్తూ ఉంటాను. సో ఈరోజుకి ఇంకా కొంతమంది ఇస్తే అక్కడ ప్లేట్స్ అవి కొంచెం నీళ్ళు వేసి అలా పెట్టేస్తారు, కానీ నాకెందుకు అలా చేత కాదన్నమాట. ఇంకా 5% కుక్ అవ్వాలి రైస్. పప్పు చారుకి పెట్టేసుకున్నాను కదా, ఇంకా క్యాలీఫ్లవర్ మొత్తం అక్కడ కూర్చొని ఒక రీల్స్ అనేటివి షేర్ చూసుకుంటా అయితే క్యాలీఫ్లవర్ కటింగ్ అయిపోయింది మాటల్లోనే. ఇంకా ఆనియన్స్ పైన ఉన్న బ్లాక్నెస్ ఏదో వస్తుంది, ఎందుకన్నా మంచిది అనేసి వాష్ చేసి కుక్ చేస్తానన్నమాట ఆనియన్స్ని కూడా. ఏదైతే పైన ఉన్న పీల్ ఒకటి పోతుందో దాని తర్వాత ఏందో బ్లాక్ కలర్ లాగా లైన్స్ ఉంటాయి, ఎందుకన్నా మంచిది అనేసి ఆనియన్స్ని కూడా మంచిగా వాష్ చేసేసుకోండి మీరు కూడా. ఓకేనా? సో దీన్ని చూసి మీరు ఏదో సమ్ము తోటకూర ఏం ఆలోచించుకోకండి. ఓకేనా? నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను కదా, నేను చేసే పనులే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకు, ఇంకొకసారి అసలు ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది. నేను ఏదన్నా చేస్తే ప్రొఫెషనల్గా మంచిగా తీయడానికి అన్నీ నాకు తెలుసు, అలాగే నేను తీయగలను కూడా. కాకపోతే నాకెందుకో వాళ్ళు బరువైపోయింది ఈ మధ్య, అందుకనేసి అప్పుడప్పుడు పెడుతున్నాను షార్ట్స్ అవి. ఇంకా బాగా మంచిగా షూట్ చేసుకుంటాను, కానీ ఎక్కడో ఒకటి తారుమారు అయిపోతూ ఉంటుంది. ఇక్కడ పప్పుచారుకి మంచిగా కరెక్ట్ నీళ్ళు సరిపోయింది చూడండి. ఇంకొక విజిల్ వచ్చింటే అయిపోదు అనుకోండి. నాకు తెలిసి ఎంత వాటర్ అందరికీ తెలుస్తుంది కదా. ఇంకా ఆల్మోస్ట్ రైస్ కూడా కుక్ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. పప్పుచారు కూడా కొంచెం చల్లారిన తర్వాత జార్లో వేసేసుకుంటాను. ఎందుకు అంటే మంచిగా గ్రేవీ కరెక్ట్గా వస్తుంది, కొంచెం లిక్విడ్ ఎక్కువగా వస్తుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ ఆనియన్స్ చాప్ చేసేసుకున్నాను, క్యాలీఫ్లవర్ వేసేసుకున్నాను. పసుపు ఉప్పు వేసిన తర్వాతనే నాకు ఒక కాల్ వచ్చింది. ఇంకా మార్నింగ్ మా అమ్మ చేస్తుంది అన్నమాట. ఒకసారి సరిగ్గా మాట్లాడలేదు అనేసి మళ్ళీ అయితే కాల్ చేసిందన్నమాట. ఇంకా మాట్లాడుకుంటా ఇవాళ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అంట్లు కూడా కొన్ని వాష్ చేసేసుకున్నాను, ఇంకా కొన్ని అంట్లు అయితే ఉన్నాయి. క్యాలీఫ్లవర్ కర్రీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా చేయడము. అందరు చేస్తారు, కానీ నాకు కొంచెం భయం అన్నమాట. ఇంకా అక్కడ కుక్ అవుతూ ఉన్నాయా, ఒక స్లిమ్లో పెట్టేసుకున్నాను. అన్ని కారంల వల్ల పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ మొత్తం బయటకు వచ్చేసి హాల్లో అంతా గజిబిజి చేసేస్తారు, పిల్లలు వెళ్ళేటప్పుడు అంతా మెస్సీగా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ వాష్ చేసేస్తున్నాను బెడ్షీట్స్. ఇంకా బెడ్రూమ్లోకి ఒక మంచి పిల్లో కవర్స్, అలాగే మామూలుగా బెడ్షీట్స్, ఇంకొక అదేమంటారు బెడ్ తెచ్చుకోవాలి అనేసి కోరిక. కాకపోతే పెద్ద బెడ్ తీసుకుందామని చూస్తున్నాను. మళ్ళీ ఎక్కడన్నా ఇండ్లు మారినప్పుడు మళ్ళీ మనకు ఎక్కువగా స్పేస్ ఒకవేళ ఉండకపోయినట్లయితే అప్పుడు ఏం చేస్తావు అని అంటున్నారు నా హబ్బీ.
చూడాలి ఎలా అవుతుందో. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ తీసేసుకొని వాష్ పెట్టేసుకున్నాను. దీని మీద కొన్ని రైస్ ఏదో సంపడినాయి, ఇంకా వల్ల క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఒకరోజు మంచిగా బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా పెట్టేస్తాను. ఆ వ్లాగ్ మీద తప్పకుండా షేర్ చేస్తాను. అది బెడ్ తెచ్చుకోవాలని చాలా కోరిక ఉంది. చూస్తాను ఆ బెడ్ మార్చాలా లేకపోతే అది పెట్టుకోవాలా అనేసి చూస్తానన్నమాట. ఇలా మార్నింగ్ అక్కడ ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఇలా మొత్తం అంతా గజిబిజిగా ఉంటుంది హాల్లో. ఇక్కడ అన్న వల్ల మెస్సీనెస్ని క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ ఇయర్ బడ్స్ అలా ఉన్నాయి, రాత్రి అలానే పెట్టేశాను కదా, ఇంకా అవి ఉన్నాయి. పప్పుచారు ఆల్మోస్ట్ డౌన్ అవ్వడానికి వస్తుంది. స్లో ఫ్లేమ్లో కుక్ అవుతే మంచిగా స్మెల్ వస్తుంది అనేసి స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. ఇది కూడా ఆల్మోస్ట్ డన్. ఇంకా గ్యాస్ స్టవ్ బంద్ చేసేసుకోవడమే. ఇంకా నాకు నా హబ్బీ రాత్రి తెచ్చిన ఒక కేక్ ఉంది, చాక్లెట్ కేక్ 2 పీసెస్ తెచ్చిచ్చారన్నమాట. ఇంకా ఆ తర్వాత గుర్తుకొచ్చింది, ఫస్ట్ కస్సు కొడదామా కేక్ తిందామా అనేసి కస్సే కొడదాం అనుకున్నాను. ఆ కేక్ని చూసిన తర్వాత గిస్సా ఫస్ట్ తినడమే అనుకున్నాను. ఇంత మంచిగా ప్యాక్ చేసి పెట్టిన ఈ చీమలు చూడండి నిజంగా ఎలా వచ్చాయో. అస్సలు ల్యాక్స్లలో ఉన్నాయి చీమలు. ఇప్పుడుగినా నేను చూసుకోకపోయింటే ఈ చీమలే నా సగం కేక్ తినేసేవి. నేను ఎలాంటి దాన్ని అంటే చీమల్ని కూడా తినేసే రకము. ఎందుకు అంటే చాక్లెట్ కేక్ అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఆ చెర్రీ నేను అస్సలు తినను. నిన్న నైట్ చెర్రీ కూడా అలానే ఉంది. నా హబ్బీ తినేస్తారు. అది దాచిపెట్టేసి ఒకటి పెట్టాను అనేసి ఇచ్చేస్తే పాపం తినేస్తారు. ఆ తర్వాత తినేసి ఇంకా ఇక్కడ వాటర్ పెట్టేసుకున్నాను. హీటరు ఫ్రైడే కదా, 11:30 ఆ టైం అవుతుంది. ఇంకా బయట మొత్తం కాసైతే కొట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్నాను. ఆ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఉన్నాయి కదా, అవల్ల ఇంకా ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా వేసేసుకున్నాను అన్నమాట. మనకు ఈ స్టాండ్ కూడా సరిపోవడం లేదు చూడండి చెప్పులవి. ఏదన్నా మారుద్దామా అని ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇప్పటికి ఇది ఏం పాడైపోలేదు, పర్వాలేదు, బాగానే ఉంది. చూసి ఇంకొకది ఏదైనా తెప్పించుకోవాలి, చూస్తాను. మీరేం చూస్తున్నారు, ఎలా ఉన్నారు? నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? మీరు ఎలా వర్క్ చేస్తారనేది కామెంట్ పెట్టండి తప్పకుండా. ఆ తర్వాత పప్పుచారు కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత వేసేసుకుంటున్నాను. నా దగ్గర మంచి కడాయి ఉంది, కాకపోతే ఆ కడాయిలో కొంచెం పప్పు ఉండింది నిన్నది, అందుకనేసి ఇది పెట్టానన్నమాట. ఆ హెయిర్ ఏదైతే ఇస్తామో దానికి గిన్నెలు ఇస్తారు చూడండి, అసలు ఆ గిన్నెలు వరస్ట్గా ఉంటాయి. ఇది కొత్త గిన్నె, ఒక 2 టైమ్స్ ఏం తర్వాత పెట్టాను, అప్పుడే నల్లగా అయిపోయింది. ఆ అంట్లు లేని వాళ్ళలాగా అయిపోయింది. మళ్ళీ హెయిర్ ఎంత తీసుకుందంటే అసలు చెప్పకూడదు అంత. నేను ఏదన్నా ఇచ్చి తర్వాత చెప్పడానికి నాకెందుకో నోరే ఓపెన్ అవ్వదు. ఏదన్నా తిరిగి సమాధానం చెప్పడానికి అస్సలు రాదన్నమాట నాకు. ఇంకా అదొక్కటి ఇచ్చింది. మళ్ళీ ఒక జగ్గు కొనుక్కున్నాను, దానికి మళ్ళీ 50 రూపీస్ పైగా తీసుకయిందన్నమాట, ప్లాస్టిక్దే. ఇంకేం బాగోలేదు. ఇప్పటి నుంచి హెయిర్ నేనేం దాచిపెట్టడం అవసరం లేదా అనిపించింది. ఆ గిన్నెలు ఏం బాగుండవు, క్వాలిటీ కూడా ఉండవు. క్వాలిటీ లేకపోయినా పర్వాలేదు, యూజ్ చేసినాక కొంచెం ఆ నల్ల ఏదైతే ర్యాషెస్ ఉంటాయో అవన్నీ పోవాలి కదా, అవి కూడా పోవు. ఇంకా కొన్ని అంట్లు ఉంటే అవి వాష్ చేసేసుకున్నాను అన్నమాట. సింక్, ఆ టమాటో చాప్ చేసింది, ఇంకా పైనుంచి కొంచెం వాటర్ వేస్తాను. ఎందుకు అంటే వేడిగా ఉంది స్టవ్ అనేసి. ముస్కాన్ మై క్యా కర్తా హూ తు క్యా కర్తీ హై. ఆసిఫ్ ట్యూషన్కి వెళ్ళాడు. ఇదొక్కటి ఇంట్లోనే ఉంది, రేపటి నుంచి ట్యూషన్ వెళ్తుంది. ఆ సెల్లులో అస్సలు సౌండ్ నాకు వచ్చేసి ఏదన్నా అయిపోవాలి నా ఛానల్ అన్నట్టు అయిపోయింది నాకు. ఇక్కడ వాటర్ పెట్టాను కదా, ఎలా పడిందో తెలియదు కానీ క్యాప్ పడింది. అస్సలు నేను ఒకసారి షాక్ అయిపోయాను, ఏందబ్బా ఎంత నల్లగా ఉంది, ఏదన్నా పడిందా, ఏదన్నా మనం మామూలుగా హ్యూమన్ బిగిన్సా, సో అదేమన్నా పడిందా అనుకున్నాను. బెటర్ క్యాప్ పడింది. స్విచ్ ఆఫ్ చేసేసి ఆ క్యాప్ను అయితే తీసేసుకున్నాను. నీట్గా లోపల కూడా కసు మొత్తం కొట్టేసుకున్నాను. ఇంకా ప్రశాంతంగా అనిపించింది. స్నానం చేసేయాలి, ఆ తర్వాత నమాజ్ చదువుకోవాలి. తొందరగా అయితే క్లీన్ అయిపోయింది. స్టవ్ని కూడా క్లీన్ చేసేసాను, మంచిగా వాటర్ వేసేసి 3 రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఎప్పుడు కూడా ఫ్రై తప్పకుండా. చపాతీస్ కూడా చేసేదాన్ని, ఈ మధ్య రాత్రికి చేస్తున్నాను. సో ఇద్దరు లంచ్ కోసం వచ్చేసారు. నేను వచ్చేసి
క్యారీ పెడదాం అనుకుంటాను కానీ వినరన్నమాట. వద్దు ఇంటికొచ్చి తింటే బెస్ట్ అన్నట్టు. ఇంకా వీళ్ళకి లంచ్ సర్వ్ చేసేసుకున్నాను. నిన్న వేసిన రొట్టె ఉంటే అది కూడా తిన్నాను. రైస్, క్యాలీఫ్లవరు నాకైతే ఏది అన్నా సరే నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. ఒక కాకరకాయ తప్ప వీళ్ళు ముగ్గురు అస్సలు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. ఎంత మంచిగా కుక్ చేశాను కలిపి మరీ వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను. అలాగే మీకు కూడా చూపిస్తున్నాను. అస్సలు తిన్నా అన్నా ఎంత అన్నమన్నా తినొచ్చు నిజంగా. కాకపోతే ఈ మధ్య కాదు కానీ 4-5 ఇయర్స్ నుంచి లావు అయిపోతున్నాను. వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వెయిట్ లాస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా స్టార్ట్ చేయాలి అనేటివి వ్లాగ్స్ తీద్దామా అనిపిస్తూ ఉంది. ఎలాగో జర్నీ అవుతుంది, అలాగే వీడియో కూడా పోస్ట్ అవుతుంది కదా అనేసి ఇంకా వాళ్ళతో పాటు భోజనం చేసేసాను. కొంచెం తిన్నానులేండి. నమాజ్ చదువుకున్న తర్వాతనే తింటాను. కానీ వాళ్ళు తింటుంటే అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా స్నానం చేసేసి వచ్చేసుకొని నమాజ్ చదువుకున్నాను. ఆ వల్ల మీకు షేర్ చేసుకోలేదు. ఇంకా కొంచెం సేపు పడుకున్నాను అన్నమాట. 3:34 ఆ టైం అయ్యింది. ఇంకా చాయ్ అయితే పెట్టేసుకున్నాను. హ్యాండ్స్, నా ఈ నెక్ అస్సలు ఎంత ఫ్లఫీనెస్ వచ్చేసింది అనుకుంటూ ఒక్కొక్కసారి నాకే ఏడుపు వస్తుంది. నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఫేస్ ఇంత లావ్ అయిపోయింది. నేను పనుకొని లేసాను అనుకోండి, అప్పుడు నా హబ్బీ చెప్తారన్నమాట, ఫేస్ చూడు ఎంత ఇదైపోయింది అని. ఏమో నాకే అర్థం కావడం లేదు. థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను, థైరాయిడ్ లేదు, ఏవీ లేవు. కానీ నేను తిండి ఏమో అనుకుంటా, తినకపోతేనే లావ్ అవుతున్నాను అనేది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తా కూడా నేను ఆఫ్టర్నూన్కి మంచిగా బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపి కొట్టేస్తానా అనిపిస్తుంది. సో మీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది? లాస్ట్ వరకు చూసి ఉంటారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ లాస్ట్ వరకు స్కిప్ చేసేసి లాస్ట్కి వచ్చింటే మంచిగా షూట్ చేశాను ఈరోజు. చాలా ఇంట్రెస్ట్తో ఫస్ట్ నుంచి చూసి రండి, ఓకేనా? ఇంకా ఇక్కడ నావి ఉంటాయిలేండి, ఇది పెట్టకూడదు అనుకున్నాను కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఓకే, బై బై, టేక్ కేర్.